మా తక్కువేమి మీరే ఇంటురండి మేము అడిగిపోతాం. దానికేం భాగ్యమైనా సంతోషంగా తన దగ్గర ఉంటే చిలికేటప్పుడు మహావిషయం కరక్కుతూ ఉంటుంది. అది దానికి తట్టుకోవాలి, విషాంతులకు తట్టుకోవాలి. ఎట్లా అని దేవతలు ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తుంటే వీళ్ళు ఈ మాట అన్నారు, ఇంతకన్నా మహాభాగ్యం రండి నాయన ముందుకు వచ్చేసరికి మేము పోతాం. అందుకని వాళ్ళు గౌరవమైన భారమున కవ్వపుకుండ భరించలేక దోస్సాల విహీనులై, భగవతంలో చెప్తాడు, గౌరవమైన భారమున కవ్వపుకుండ భరింపలేక దోస్సాల విహీనులై. ఈ గౌరవము అంటే చాలా బరువు, గురువు అంటే బరువు, అంత గౌరవం. ఈ బరువుకు తట్టుకోలేక ఏమైంది, ఒకవైపు ఇలా వంగిపోతుంది. ఈ పర్వతం చాలా పెద్ద పర్వతం కదా, ఆ బరువుకి గల ఒకవైపు వంగిపోతూ ఉంటే కందుకము మాట్కి వెంటనే నారాయణమూర్తిని ప్రార్థించాడు. ఎందుకలా ఇది ఏమైందంటే గణపతి పూజ చేశారు. చేసి నారాయణమూర్తిని స్మరించుకున్నారు. స్వామి ఈ పర్వతం ఇలా అయిపోతుంది అన్నాడు. ఆయన కూర్మావతారం ఎత్తి ఆ పర్వతమును తన వీపున పడకుండా మోసాడు. కూర్మం యొక్క మూపు ఇట్లుంటుంది, అందువల్ల పర్వతం ఇట్లుంటే అది తిరుగుతూ ఉంటుంది మీద. అంత బరువు తిరుగుతుంటే వీపు ఎవరు మోయగలరు? ఆయన తప్ప, నారాయణమూర్తి తప్ప. ఆయన కూర్మావతారం ఎత్తి దాన్ని కందుకము మాట్కి అన్నాడు. ఏదైనా కింద పడిపోతే ఒక బంతిని ఇలా తీసుకుంటాం కదా చేత్తో ఒడుపుగా, అలా ఇలా అనుకున్నాడు. ఒక్కసారి సర్దుకున్నాడు పడిపోతున్న పర్వతము. అలా తీసుకుంటే ఆ పర్వతం నిలబడింది. అప్పుడు ఆ అవతారము అది కూర్మ అవతారము. అట్లాగే ధన్వంతరి లోకమునకు అనుగ్రహము ప్రసాదించడానికి ఆ క్షీరసాగర మథనము జరిగినప్పుడే ధన్వంతరి ఆయన వైద్య శిఖామణి, ఆయన అమృత కలశ హస్తముతో పుట్టాడు ధన్వంతరి. దానిలోనే ఆయన కూడా మహావిష్ణువు యొక్క అవతారం. అందుకనే ధన్వంతరి అంటే వైద్య శిరోమణి. ఆ గొప్ప వైద్యుడికి బిరుదు ఇవ్వాలంటే అపర ధన్వంతరి, అభినవ ధన్వంతరి, ఇట్లా బిరుదులు ఇస్తుంటారు. ధన్వంతరి అంటేనే మహావైద్యుడు ఆయన.